అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి 8/8 పోర్టల్ రీడింగ్. సో మనకు 8th ఆగస్ట్న ఈ 8/8 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అసలు ఈ 8/8 పోర్టల్ అంటే ఏంటి, ఈ టైం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంత పవర్ఫుల్ అని చెప్పేసి, అండ్ ఇంకా ఈ టైంలో ఈ 8/8 పోర్టల్ ఓపెనింగ్ టైంలో మీరు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం జరగబోతుంది, ఇవన్నీ ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఈ రీడింగ్లో తెలుసుకుందాం. ఓకే, సో ఈ రీడింగ్ మెయిన్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో ఇవి చాలా ఇంపార్టెంట్ రీడింగ్ కంటే. ఎందుకంటే ఇవి డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు ఈ చేంజెస్ని నోటీస్ చేస్తారు. ఆగస్ట్ మంత్ మనకి స్టార్ట్ అయినప్పుడే ఆల్రెడీ చాలామంది ఈ చేంజెస్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమందికి లియో సీజన్ స్టార్ట్ అయినప్పుడు అంటే జూలై 21st, 23rd టైం నుంచి, ఆ టైం నుంచే మీరు చేంజెస్ చూడడం అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ లయన్స్ గేట్ టైంలో, ఈ 8/8 పోర్టల్ టైంలో మీ లైఫ్లో ఎలాంటి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ చేంజెస్ వస్తున్నాయి అన్నది ఈ రీడింగ్లో తెలుసుకుందాం. సో నేను కూడా ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. టారో రీడింగ్ కంటే నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో కాబట్టి స్కిప్ చేయకుండా పేషెన్స్తో ప్రశాంతంగా కూర్చొని ఈ రీడింగ్ని ఎంజాయ్ చేయండి. టీనో, కాఫీనో, లేకపోతే జ్యూసో మీకు నచ్చింది తెచ్చుకొని స్నాక్స్ కూడా తినుకుంటూ ప్రశాంతంగా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ రీడింగ్ టారో కార్డ్స్ తీసుకునే ముందు అసలు ఈ 8/8 పోర్టల్ అంటే ఏంటి, దీని గురించి అంతా మాట్లాడదాం. ఓకే, సో 8/8 పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ అంటారు. ఓకే, ఈ టైంలో అంటే ఇది మనకు 8th ఆగస్ట్న ఓపెన్ అవుతుంది. ఈ లయన్స్ గేట్ ఓపెన్ అవ్వడం అంటే ఏంటి అని అంటే, ఈ టైంలో ఈ 8th ఆగస్ట్ ఈ 8/8 పోర్టల్ టైంలో మనకు 3Dకి ఇంకా 5Dకి మధ్యలో, అంటే మన ఫిజికల్ వరల్డ్కి ఇంకా యూనివర్స్, రైట్, స్పిరిచువల్ వరల్డ్కి గ్యాప్ అనేది, ఆ వేల్ అనేది ఏదైతే మనకి ఇప్పుడు డిఫరెన్స్ అనిపిస్తుంది చూడండి, ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ తగ్గిపోవడం అనమాట. ఆ వేల్ అనేది ఏదైతే ఉందో అది థిన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఈ టైంలో డైరెక్ట్లీ మనకు ఆల్మోస్ట్ యూనివర్స్తో మాట్లాడడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, మనము టెంపుల్స్కో, చర్చో, మాస్కో ఇక ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ మీరు ఎక్కడుంటే అక్కడే కూర్చొని డైరెక్ట్గా మాట్లాడడం అనమాట. యూనివర్స్కి మీరు మెసేజ్ కన్వే చేయడం లాంటిది అనమాట. ఓకే, సో ఈ విధంగా అండ్ అఫ్ కోర్స్ అలానే ప్రేయర్స్ కూడా వర్క్ అయ్యేది. మనం స్పెసిఫిక్గా టెంపుల్స్కి అవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి పోర్టల్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా క్లియర్లీ తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పోర్టల్ టైంలో ఈ వేల్ అనేది థిన్ అవుతుందన్నమాట 3Dకి ఇంకా 5Dకి మధ్యలో. సో ఎనర్జీస్ అనేది చాలా స్ట్రాంగ్గా, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ అదొకటే కాదు, ఈ టైంలో ఏంటి అని అంటే, మీ యాన్సిస్టర్స్, ఓకే, మీ అంటే మీ జనరేషన్ నుంచి మీ యాన్సిస్టర్స్ అంటే మీ తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ అంటారు, రైట్, వీళ్ళందరి నుంచి కూడా ఈజీగా బ్లెస్సింగ్స్ దొరికే టైము. ఓకే, అండ్ వీళ్ళు కూడా ఈజీగా మీ ప్రేయర్స్ని వినడము, ఇదంతా ఈ టైంలో జరుగుతుందన్నమాట. కొంతమంది అన్ఫార్చునేట్లీ చిన్న వయసులోనే ఎవరైనా లాస్ అవ్వడం లాంటిదో, మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు మీ లైఫ్లో లేరు అని అంటే, ఈ 8/8 పోర్టల్ టైంలో వాళ్ళు ఎనర్జెటికల్లీ మీకు చాలా స్ట్రాంగ్గా ప్రజెన్స్లో ఉంటారనమాట. ఓకే, సో కాబట్టి ఈ టైంలో మీరు అంటే ఇప్పుడు ఇదే అనమాట 8/8 పోర్టల్ లయన్స్ గేట్ వచ్చేసి మెయిన్ ఈ వేల్ ఏదైతే ఉందో ఎనర్జెటిక్ వేల్ అనేది లిఫ్ట్ చేయడము, లేకపోతే థిన్ అయిపోయి మనకు ఇంకా డివైన్కి మధ్యలో చాలా స్ట్రాంగ్గా ఎలా అంటే ఎలాంటి గ్యాప్ లేకుండా ఈజీగా మాట్లాడుకోవచ్చు, ఈజీగా గాడ్ని మనం రీచ్ అవ్వచ్చు అన్న టైప్ ఆఫ్ పోర్టల్ అనమాట. ఓకే, సో ఈ టైంలో మరి మీరేం చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్నది మనం మాట్లాడదాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఈ టైంలో ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ 8/8 పోర్టల్ గేట్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే, మనకు ఆల్మోస్ట్ కొంచెం ఎనర్జికల్లీ స్టార్ట్ అయిపోయింది. అందుకనే ఈ రీడింగ్ చేస్తున్నాను, సో దట్ మీరు కూడా ఏంటంటే ఇంటెన్షన్స్ని ఇప్పుడే పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ రీడింగ్ని ఒక 3 days ముందే చేస్తున్నాను. ఓకే, సో 8th టైంలో ఇంకా ఓపెన్ అవుతున్నాయి గేట్స్ అని చెప్పేసి మీనింగ్.
సో ఆ టైంలో ఇంకా పవర్ఫుల్. సో ఈ టైం మీరు ఇప్పుడు రీడింగ్ చేస్తున్నాను రైట్, ఈ 3 days మీరు ప్రిపరేషన్లో ఉండండి. మీ లైఫ్లో ఏం జరగాలి ఏంటి అని చెప్పేసి రెడీ అయిపోయి ఉండండి. సో 8th నుంచి అట్లీస్ట్ ఒక 15th వరకు ఈ 8 పోర్టల్ ఎనర్జీస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. 8th నుంచి 12th వరకు పవర్ఫుల్గా ఉంటుంది. 12th తర్వాత కొంచెం తగ్గిపోవడం లాంటిది. బట్ ఓవరాల్గా ఈ టైం వరకు మనకు 8 పోర్టల్ అనేది ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఎనర్జీస్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ ఎనర్జీస్ని మీ లైఫ్లో యూటిలైజ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే, ఎనర్జీస్ పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మేనిఫెస్టేషన్స్ చాలా స్ట్రాంగ్గా నెరవేరిపోతాయి ఈ టైంలో. అంటే మీరు అనుకోవడమే ఆలస్యం, మీ మైండ్లో థాట్ ఉండడమే ఆలస్యం, అది జరిగిపోతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా మంచిగా జాబ్ రావాలి అని అనుకున్నారు, నాకు జాబ్ వస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా అడిగారు అన్న వెంటనే అది జరిగిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ వేల్ థిన్గా ఉంటుంది, పవర్ఫుల్గా టైం ఉంటుంది కాబట్టి మీ థాట్స్ అనేది క్లియర్గా ఉండాలి. మీ ఇంటెన్షన్ అనేది ఈ టైంలో చాలా క్లియర్గా ఉంచుకోవాలి. ఓకే, సో అందుకనే నేను ఈ ముందు చేయడానికి మీ థాట్స్ అనేది క్లియర్గా ఉంటుంది. మీకు నిజంగానే ఏం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, అది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఒక జర్నల్ చేసి పెట్టవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఏంటి అది మీ ఇంటెన్షన్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో? లవ్, లేకపోతే మంచి రిలేషన్స్ ఫ్యామిలీస్తో, లేకపోతే ఫ్రెండ్స్తో, ఇలా మంచి జాబ్, బిజినెస్ స్టార్ట్ అవ్వాలి, లేకపోతే సక్సెస్, రికగ్నిషన్, ఫేమ్, ఏంటది ఇంటెన్షన్? మీకు ఎప్పటి నుంచో ఉంది కానీ అది జరగట్లేదు, డిలే అవ్వడం, ఏదో ఒక ఆబ్స్టికల్ అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఇంటెన్షన్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మీకు ఏం కావాలనుకుంటున్నారో సో మైండ్ఫుల్గా ఉండి మీరు మీ మేనిఫెస్టేషన్ని క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇవాళ లేకపోతే రేపు మీరు అది ఏంటి మీ ఇంటెన్షన్ నిజంగా కామ్గా కూర్చొని ప్రశాంతంగా మీరు ఏం కావాలనుకుంటున్నారో రాసి పెట్టేసుకోండి. సో ఇంటెన్షన్స్ అనేవి పెట్టేసేయండి ఈ టైంలోనే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అది. ఓకే, అండ్ ఈ టైంలో ఏంటి అని అంటే, మీరు ఈ లవ్ కావాలి అని చెప్పేసి అడుగుతూనే సరిపోదు. ఓకే, జరుగుతుంది, బట్ హార్ట్ని ఓపెన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా అని అంటే, లవ్వింగ్గా ఉండడము, ఈగో నుంచి రాకుండా ప్రేమతో రావడము. నాకు నా లైఫ్లో లవ్ కావాలి, నేను ఒక పర్సన్కి లవ్ చూపిస్తాను, ఆ పర్సన్ కూడా నాకు లవ్ చూపించాలి అని చెప్పేసి, ఇది సెల్ఫ్ లవ్ కూడా అయ్యుండొచ్చు. సో మీ హార్ట్ని ఓపెన్గా ఉంచుకోండి ఈ టైంలో. ఎలా అని అంటే, నేను లాస్ట్లో మీకు ఒక అఫర్మేషన్ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ పెట్టుకుందాము, అండ్ మీరు ఈ నెక్స్ట్ ఈ 8 పోర్టల్కి మొత్తం అంతా ఈ అఫర్మేషన్ చెప్తూ ఉండండి. బిలీవ్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా ఈ అఫర్మేషన్ చేస్తూ ఉండండి. ఓకే, సో సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ 8 పోర్టల్ టైంలో మీ హార్ట్ అనేది మీరు ఓపెన్గా ఉంచుకోవాలి. అండ్ చాలామందికి హార్ట్ యాక్టివేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో, మీకు తెలియకుండానే జరగవచ్చు. హార్ట్ యాక్టివేషన్ అంటే ఏంటి అని అంటే, సడన్ కంపాషన్ ఫీల్ అవ్వడం, సడన్లీ ఉన్నట్టుండి ఏడుపు వచ్చేసేయడం, ఏదో తెలుసుకున్నాను, ఏదో బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు లైఫ్లో అని చెప్పేసి, అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేని, వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఒకరితో కైండ్గా ఉండాలనిపించడము, ఒకరికి హెల్ప్ చేయాలనిపించడము, అంటే మీ లవ్ అనేది ఇంకా ఓవర్ఫ్లో అవుతుంది. బ్లాక్ ఉంటుంది చూడండి, హార్ట్ బ్లాక్ నుంచి క్లెన్జింగ్ చేసేసి హార్ట్ చక్ర క్లెన్స్ అయిపోయేదాన్ని, క్లెన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆ లవ్ అనేది ఫ్లో అవ్వడం అనమాట. సో అది హార్ట్ యాక్టివేషన్ అంటారు. సో ఈ టైంలో చాలామందికి హార్ట్ యాక్టివేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. స్పెషల్లీ ఎవరికి అని అంటే, లవ్ అనేది నాకు వద్దు, లవ్ ఎప్పుడు హర్ట్ చేస్తూ ఉంటుంది, రిలేషన్స్ ఎమోషన్స్ అంతా వద్దని స్టబన్గా ఉండడము, కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి దూరంగా ఉండి జోక్స్తో ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉండడము, బయటికి నవ్వుతూ చెప్పిన లోపల బాధపడుతూ ఉండడము, హీల్ చేయకుండా తప్పించుకుంటూ ఉండడము. సో ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ టైంలో హార్ట్ యాక్టివేషన్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. సో కాబట్టి ఈ టైంలో మీరు హఠాత్తుగా ఏడ్చడము, కలలు రావడము, ఎవరి మీదన్నా లవ్ అనిపించడము, లైక్ యానిమల్స్ మీద అంటే మనకు కంపాషన్ అనిపిస్తుంది. సో ఈ టైంలో ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఓపెన్గా ఉండండి, ఎందుకంటే అది మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ చక్ర ఓపెన్గా ఉంటేనే అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ని రిసీవ్ చేసుకుంటారు. లేదు అని అంటే ఏమవుతుందంటే, ఆ హార్ట్ చక్ర ఓపెన్ లేనప్పుడు మీరు బ్లాక్డ్గా ఉన్న టైంలో అలాంటి లవ్ని మీరు లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు. సో అది కొద్ది రోజులు బాగుండి మళ్ళీ ఇన్కంప్లీట్నెస్, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ లాగా అనిపించే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి హార్ట్ని మీరు ఓపెన్గా ఉంచుకోండి. అండ్ ఎనీవే ఈ టైంలో మీ హార్ట్ అయితే డెఫినెట్లీ హార్ట్ చక్ర వచ్చేసి యాక్టివేట్ అవుతుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో మీ పర్పస్ అనేది ఓపెన్ అవుతుంది చాలామందికి. సో పర్పస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. సో పర్పస్ అని చెప్పిన వెంటనే ఏదో పెద్దగా ఊహించేసుకుంటాం, లేదు. పర్పస్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది అన్నమాట. సో మీ పర్పస్ ఏంటి అని అంటే అది యూనివర్స్కి హెల్ప్ అయ్యే విధంగా, ఒక పర్సన్కి ఒకరికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది పర్పస్. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. సెల్ఫిష్గా ఎప్పుడు ఉండదు పర్పస్, ఒకరికి హెల్ప్ చేసే దాంట్లోనే ఉంటుంది. సో అది పర్పస్ అనమాట. సో ఈ టైంలో మీరు మీ లైఫ్లో మీ లైఫ్లో మీ పర్పస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈ టైంలో మీ పర్పస్ అనేది మీ దగ్గరికి రావడము, సో ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో పర్పస్ ఎలా ఉంటుంది అంటే ఒకరికి హెల్ప్ చేయాలి. అది ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఇప్పుడు మీరు టీచర్స్ లేకపోతే ఇలా ఉన్నారనుకోండి, కిడ్స్కి చదివించడం, అదేదో శాలరీ కోసమే అలా కాకుండా ఈ పర్సన్ నాకు ఈ కిడ్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఫ్యూచర్లో మంచి సిటిజన్గా మారాలి అని చెప్పేసి కిడ్స్కి హెల్ప్ చేయడం. ఒకవేళ మంచి పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఏదేమైనప్పటికీ వాళ్ళని మంచి దారిలో పెట్టాలి, మంచి బుద్ధి నేర్పించాలి అని చెప్పేసి వాళ్ళని పుష్ చేయడము. అంటే మీ సెల్ఫిష్నెస్ ఉండదన్నమాట ఇక్కడ. ఈవెన్ ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సర్వీస్ బిజినెస్ లాంటిది పెట్టడం లాంటిది అనమాట. సో ఇలాంటిది పర్పస్ అనేది ఎప్పుడు అలా ఉంటుంది. కిడ్స్ మీద లవ్ చూపించడము, మీ ఓన్ కిడ్స్ మీద, పేరెంట్స్ మీద లవ్ చూపించడము కంటిన్యూస్గా. మీరు వాళ్ళని మర్చిపోయి ఉంటే కనుక మీ లైఫ్లో ఎవరినైనా వాళ్ళ మీద కంపాషనేట్గా ఉండడము, కన్సిస్టెంట్గా అవైలబుల్గా ఉండడము, వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయడము. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు మీకు. లైఫ్ పర్పస్ అంటే అలానే ఉంటుంది. నాకు ఇది కావాలి దీని నుంచి అన్న ఫీలింగ్ అనిపించదు. ఓకే, ఇది నేను చేసే పని ఒకరికి హెల్ప్ అయితే చాలు అన్నట్లుంటుంది అనమాట. సో అలాంటిది ఏదైనా మీరు అనుకుంటూ ఉన్నారు, మీ లైఫ్ పర్పస్ అంటే ఇదే, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. లైఫ్ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఒక మీనింగ్ఫుల్గా మీ లైఫ్ అనిపించడం కోసము. సో ఇది సైడ్లో కూడా మీరు మనీ స్వార్థంగా లైఫ్ పర్పస్ ఎప్పుడు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. స్వార్థంగా ఉంటే అది లైఫ్ పర్పస్ కాదు, అది ఈగో బేస్డ్ లైఫ్ పర్పస్, అది సోల్ బేస్డ్ లైఫ్ పర్పస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది దానివల్ల ఈ లైఫ్ పర్పస్ వల్ల మీకు రావచ్చు బెనిఫిట్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, స్పెషల్లీ మెయిన్ ఇంటెన్షన్ మీద వచ్చేసి రీసెంట్లీ నాకు పర్సనల్ రీడింగ్లో ఒక బ్యూటిఫుల్ అంటే రీడింగ్కి బ్యూటిఫుల్ రీడింగ్ అనమాట. అది క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇలా కొంతమంది ఆర్మీ ఫ్యామిలీస్ కోసము నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో నాది మెయిన్ ఇంటెన్షన్ అది, వాళ్ళు బాగుండాలి. సో నేను కొంతమందిని రీచ్ అవ్వాలనుకుంటున్నాను హెల్ప్ కోసం, నాకు ఆ హెల్ప్ దొరుకుతుందా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో అది చూసారా పర్పస్ అంటే అది మీనింగ్ఫుల్. సో అది నాకు డబ్బు రావాలి, దాని నుంచి నాకు పేరు రావాలి, దాని నుంచి ఇది రావాలని ఉండదు. సోల్ పర్పస్ ఎప్పటికైనా సరే దాని నుంచి ఒకరికి హెల్ప్ పొందాలి, ఒకరు హ్యాపీగా ఉండాలి అన్నది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి లైఫ్ పర్పస్. అండ్ ఇంకోటి ఏంటి ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్ వచ్చేసి మీది ప్యూర్గా ఉంటుంది లైఫ్ పర్పస్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఈ లైఫ్ పర్పసే తెలియకుండానే మీకు ఇండైరెక్ట్లీ సక్సెస్ని తీసుకొని రావడం, మనీని తీసుకొని రావడం ఉంటుంది. అది జస్ట్ ఎలా అనంటే మీ పర్పస్ మెయిన్ థింగ్ అయితే హెల్ప్ చేయడము, దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ కాదు, ఒక బై ప్రోడక్ట్ లాగా సక్సెస్ మనీ అనేది వస్తుందన్నమాట. అలా చెప్పొచ్చు అంతే. అది వచ్చినా రాకపోయినా మీకు పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపించదు. నేనైతే దానికోసం చెయ్యట్లేదు, నేను చేస్తుంది నిజంగానే ఒకరికి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాను అని చెప్పి మీనింగ్ అనమాట. సో అది ఈ లైఫ్ పర్పస్. మీరు ఏదైనా అనుకుంటూ ఉన్నారు, అది ఎవరికైనా సరే, చిన్న పని అయినా సరే, డైలీ ఒకరికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం, లవ్వింగ్గా హాయ్ చెప్పడము, ఒకరిని చూసి స్మైల్ ఇవ్వడము. అండ్ స్పెషల్లీ కమెంట్స్లో నేను చాలా చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, కొన్ని చోట్ల మన వాళ్ళే ఎంత నెగిటివ్గా కమెంట్స్ పెడతారు అని అంటే, కష్టపడుతున్న వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో నేను ఇలా చెయ్యను, నేను పాజిటివ్గా ఒకరిని అప్లిఫ్ట్ చేయడానికి మెసేజ్ చేస్తాను అని చెప్పి అనుకోవడము. సో ఇవి వచ్చేసి లైఫ్ పర్పస్ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో ఏంటది మీ లైఫ్ పర్పస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మీరు తెలుసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఏంటంటే ఈ టైంలో మీ ఓల్డ్ ఫియర్స్, హ్యాబిట్స్, రిలేషన్షిప్స్ ఏదైనా టాక్సిక్గా ఉంది, మీకు దానివల్ల మీ అలైన్మెంట్కి తగ్గట్టు లేదు. ఓకే, మీరు కొన్ని సంవత్సరాల నుంచి అన్నెసరీ రిలేషన్షిప్స్లో ఉన్నారు, టాక్సిక్ బిహేవియర్లో ఫియర్స్ వల్ల ఉన్నారు అని అంటే, ఇలాంటివన్నీ పడిపోయే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో. ఓకే, మీకు
మీనింగ్ఫుల్గా లేనిది, మీరు భయంతో హోల్డ్ చేసి పెట్టింది, ప్రేమతో హోల్డ్ చేసి పెట్టింది అయితే ఎప్పటికీ లాస్ అవ్వదు. భయంతో హోల్డ్ చేసి పెట్టిన కనెక్షన్స్ ఏదైనా మీ లైఫ్లో ఉంది అని అంటే అవి మెల్లిగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇంకా మనకు డెత్ కార్డ్ వస్తుంది రైట్, ట్రాన్స్ఫర్మేషన్ టారోలో ఆ విధంగా అనమాట. సో అది ఈ టైంలో జరిగే ఛాన్సెస్ ఉంది ఈ 8/8 పోర్టల్ టైంలో. ఫియర్స్, అన్నెసరీ బిలీవ్స్, రిలేషన్షిప్స్ ఇవి బ్రేక్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫైనల్లీ మీలో మీ ఫెమినిన్ ఎనర్జీ పాజిటివ్ సైడ్ నుంచి ఉంటుంది. సో లాస్ట్ రీడింగ్లోనో రీడింగ్లోనో చెప్పాను నేను. సో ఫెమినిన్ ఎనర్జీ అయినా సరే మ్యాస్కులిన్ అయినా సరే బోత్ రెండు సైడ్లు ఉంటుంది. ఒకటి వచ్చేసి డివైన్ ఫెమినిన్ అంటాము, ఇంకోటి వచ్చేసి డిస్టార్టెడ్ ఫెమినిన్, సేమ్ డివైన్ మ్యాస్కులిన్, డిస్టార్టెడ్ మ్యాస్కులిన్. ఓకే, సో అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లు అనమాట. సో డిస్టార్టెడ్ ఫెమినిన్ అంటే ఏంటి అని అంటే ఏడుస్తూ ఉండడము, సెన్సిటివ్గా ఉండడము, జలసీ, ఎన్వి, అసూయ పడుతూ ఉండడము, ఎవరైనా ఎదుగుతున్నారంటే చూడబుద్ధి కాకపోవడము, వాళ్ళని తప్పుగా లైక్ ఎలాగైనా సరే కిందికి లాగేసేయాలి అనిపించడము, అండ్ గాసిప్ చేయడము, ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడము, అండ్ ఇంకా ఇలాంటివి అనమాట. మీకు అర్థమైంది రైట్. సో ఇవి వచ్చేసి డిస్టార్టెడ్ ఫెమినన్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. సో ఇవి ఇప్పుడు మీలో ఏవైనా ఇప్పుడు సర్వ్ చేయట్లేదు మీ పర్పస్కి, యూనివర్స్ ఇది మీరు మీ లైఫ్కి అలైన్మెంట్ లేదు అని అంటే ఇలాంటి డిస్టార్టెడ్ హ్యాబిట్స్ అని, అది ప్రతి ఒక్కరికి డిస్టార్టెడ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, వీక్గా ఫీల్ అవ్వడము, కొంతమందికి సెల్ఫ్ వర్త్ తక్కువగా అనిపిస్తుంది, నేను అందంగా లేనేమో, నేను అంటే అందరు నన్ను అప్రిషియేట్ చేయరేమో అని చెప్పేసి ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ డిస్టార్టెడ్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటారు. హీలింగ్ బదులు రెస్ట్రిక్టెడ్గా ఉండిపోవడము, ఓపెన్ అప్ అవ్వకుండా, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయకుండా, మాట్లాడడం ఫ్రీగా ఉండకుండా దాచి మాట్లాడడము ఇలా ఉంటుంది రైట్. సో ఇవన్నీ డిస్టార్టెడ్ ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఈవెన్ నవ్వడానికి కూడా కొంతమంది బాగా అలంకరించుకోవడానికి, నవ్వడానికి, దానికి కూడా ఇబ్బంది పడ్డం అనమాట. సో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. ఫెమినిన్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఎనర్జీ, ఎవరి గురించి ఆలోచించదు, తనకు నచ్చినట్లు ఉంటుంది. ఓకే, సో అది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. సో ఈ డిస్టార్టెడ్ క్యారెక్టరిస్టిక్స్ నేను ఇప్పుడు ఏదైనా చెప్పానో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను మంచి డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి నచ్చదేమో, నాకు ఈ కలర్ అంటే ఇష్టమో, నా పర్సన్కి నచ్చదేమో, ఇవన్నీ డిస్టార్టెడ్ కిందకి వస్తుందన్నమాట. అంటే ఒకరిని చూసి అంటే ఇంకా వేరే ఎనర్జీస్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉండడం. సో ఇప్పుడు ఇలాంటి డిస్టార్టెడ్ ఎనర్జీస్ మీలో ఉన్నాయని మీకు తెలుసు అని అంటే ఇప్పుడు ఫాలో అయిపోయి మీరు ప్రతి ఒక్కసారి ఒక్కొక్కటి జరుగుతుంది. గుర్తుపెట్టుకొని ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క రోజులో అవ్వదు, చాలా టైం పడుతుంది. ఓకే, సో ఈసారి జెలసీ, ఎన్వి లాంటిది ఏదైనా ఉందంటే అది ఎండ్ అయిపోయి గివింగ్ ఎనర్జీ, పాజిటివ్గా ఉండడం, ఒకరిని మెచ్చుకోవడం, ఇది బయటకు వస్తుందన్నమాట. సో ఇలాంటి డిస్టార్టెడ్ ఏదైనా ఉంది మీలో అని అంటే ఇది ఎండ్ అయిపోయి మీరు పాజిటివ్గా డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి వెళ్ళడము, అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీలో ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ టైంలో. ఓకే, అండ్ స్పెషల్లీ ఒకవేళ మీరు నవ్వడమే చాలా సింపుల్ థింగ్. ఓకే, కొంతమంది నవ్వడానికి కూడా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఇలా నవ్వకూడదేమో, అలా ఉండొచ్చు అని రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం. చూడండి, అందుకనే డివైన్ ఫెమినైన్ ఎప్పుడు రెస్ట్రిక్ట్గా ఉండదు, తన మనసుకు నచ్చింది, ఫ్లోయింగ్. రెస్ట్రిక్షన్ మ్యాస్కులైన్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకనే మనకు ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్తో మీకు ఎంపరర్ కార్డ్ గుర్తుకుంటుంది రైట్. టారోలో స్ట్రిక్ట్గా ఏదో మొండిగా ఉండడం, అది మ్యాస్కులైన్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ టైంలో మీకు మీ ఫెమినిన్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది. నవ్వు రావడము, ఏదైనా బ్యూటీని చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఫ్లవర్స్, ప్లాంట్స్ అని చెప్పేసి, మ్యూజిక్ అని చెప్పేసి ఇలాంటి దానిలోకి బాగా కనెక్ట్ అవ్వడం అనమాట. సో ఈ టైంలో మీ ఫెమినిన్ ఎనర్జీ పాజిటివ్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇవి వచ్చేసి మీరు ఈ లయన్స్ గేట్ పోర్టల్ టైంలో ఎక్స్పెక్ట్ చేసేది డెఫినెట్లీ జరుగుతుంది, చాలా స్ట్రాంగ్గా. కాబట్టి మీరు ఏంటంటే ఓపెన్గా ఉండాలి. చాలామంది రెస్ట్రిక్టెడ్గా చెప్తున్నారు రైట్. మ్యాస్కులైన్ ఎనర్జీ, మన వరల్డ్ ఇప్పుడు మ్యాస్కులైన్ ఎనర్జీతో యాక్షన్ అన్నట్లు ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ప్రజెన్స్లో ఉండి, మైండ్ఫుల్గా ఉండి వర్క్ చేయాలంటే ఇబ్బంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటనంటే 10 మినిట్స్ మీరు ఫోన్స్ పక్కన పెట్టేసేయండి, సోషల్ మీడియాస్, టీవీ అన్నిటిని పక్కన పెట్టేసి ఊరికే కూర్చోండి, ఏం పని చేయకండి, జస్ట్ కూర్చోండి. ఆ 10 మినిట్స్ కూడా కూర్చోలేరు. ఎందుకు అని అంటే
ఈ యాక్షన్కి ప్రతిదాన్ని అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి బాగా అలవాటైపోయి ప్రజెన్స్లో ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఈ టైంలో ఆ ప్రజెన్స్ అంతా లైక్ ప్రజెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫెమినిన్ ఎనర్జీస్ ప్రజెన్స్, బీయింగ్, డూయింగ్ కాదు, డూయింగ్ వచ్చేసి మ్యాస్కులిన్ ఎనర్జీ. సో ఈ టైంలో ఆటోమేటిక్ జరుగుతుంది. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే కొంచెం చిరాకు అనిపించడము, అంటే ఏదో నేను అన్నాను రైట్, మనకు స్నేక్ మౌల్టింగ్ జరిగే టైంలో, ఈవెన్ బటర్ఫ్లై కక్కు నుంచి బయటకు వచ్చే టైంలో పెయిన్ఫుల్ ప్రాసెస్, ఎగ్గు నుంచి అది గుడ్డు నుంచి చిక్ బయటకు వస్తుంది, ఏదో పేరు గుర్తుకు రావట్లేదు, కోడిపిల్ల బయటకు వస్తుంది రైట్, దానికి పెయిన్ఫుల్ అది మనకు అది ఆ ప్రాసెస్ అంత ఈజీ ప్రాసెస్ కాదనమాట, సఫకేషన్ నుంచి బయటికి రావడం అది. సో కాబట్టి పెయిన్ఫుల్ ఉంటుంది, సో బట్ ఈజీగా ఇట్స్ ఓకే అని చెప్పేసి ప్రాసెస్ని ఫ్లోలో ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఎస్, అండ్ ఫైనల్లీ ఈ రీడింగ్కి మీరు అఫర్మేషన్ ఏం పెట్టుకుంటారు అని అంటే, మై హార్ట్ ఈజ్ ఓపెన్, ఐ రిసీవ్ డివైన్ లవ్ అండ్ పర్పస్. ఓకే, ఇంకొకసారి చెప్తాను, ఎవరైనా క్లియర్గా మెన్షన్ చేయండి కమెంట్లో, నేను ఆ కమెంట్ని పిన్ చేస్తాను. సో కమెంట్ వచ్చేసి అఫర్మేషన్ వచ్చేసి ఈ రీడింగ్ కోసం, మై హార్ట్ ఈజ్ ఓపెన్, ఐ రిసీవ్ డివైన్ లవ్ అండ్ పర్పస్. ఓకే, అండ్ నేను ఇంత టైం తీసుకొని నాకు యాక్చువల్లీ వేరే వర్క్ ఉంది ఆనెస్ట్లీ. ఓకే, కానీ మీకోసము మీకు ఈ మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం టైం అయినా పర్లేదని ప్రశాంతంగా కూర్చొని ఈ 20 minutes నేను ఇక్కడ చెప్పాను మీకు. నాకు టైం లైక్ అంటే నాకు వేరే వర్క్ లేదని కాదు కదా, మీకు హెల్ప్ అవ్వాలి నిజంగానే, మీరు ఇది తీసుకొని మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక బ్యూటిఫుల్ పాత్రలో వెళ్ళాలన్న ఉద్దేశంతోనే నేను ఇది చేస్తున్నాను. దీన్ని స్కిప్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ కంటే నేను మెయిన్ ఏదైతే ముందు చెప్తానో, అంత టైం తీసుకొని చెప్తాను కొన్ని రీడింగ్స్లో, అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి స్కిప్ చేయకండి. అండ్ స్పెషల్లీ కొంతమంది కమెంట్లో పోయి టైమింగ్ పెడతారు, రీడింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. అది నేను పెట్టలేక కాదు, నేను చేసింది మెయిన్ రీడింగ్ అంత ఫస్ట్ నుంచి అంత ఓపికతో చెప్పిందే, మీరు అది ఫాలో అవ్వాలి, మెయిన్ థింగ్స్ అది కాబట్టి అంత ఇంట్రెస్ట్తో చేశాను. సో కాబట్టి స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్గా చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇది ఫాలో అవుతే మీ మేనిఫెస్టేషన్స్, ఇది 88 పోర్టల్ చాలా పవర్ఫుల్ టైం. ఓకే, సో కాబట్టి ఇంటెన్షన్స్ క్లియర్గా పెట్టేసి మీ లైఫ్లో కావాలనుకున్న సక్సెస్ని, ఏదైనా సరే అబండెన్స్ని, అన్నిటినీ మేనిఫెస్ట్ చేయండి. సో మరి రీడింగ్ వైజ్గా ఏమొస్తుందో చూద్దాము. నేనేం సర్ప్రైజ్ అవ్వను, రీడింగ్ వైజ్గా కూడా అదే వస్తుంది. నేను ఏదైతే చెప్పానో ఆల్మోస్ట్ అవే మెసేజెస్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో చూద్దాం, ఆల్మోస్ట్ అదే వస్తుంది కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో రీడింగ్ చూద్దాం మరి. 88 పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ టైంలో మీరు మీ లైఫ్లో ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ క్యాన్ ఎక్స్పెక్ట్ డ్యూరింగ్ దిస్ 88 పోర్టల్. ఎవరికైనా మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ పర్పస్ ఏంటి, ఏదైనా షేర్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్లీ చదువుతాను. నాకు చాలా ఇష్టం. చూడండి, ఆల్రెడీ నేను అన్నాను మేనిఫెస్టేషన్ టైం అని, స్టారే వచ్చేసింది మెయిన్, అది కూడా 9 of Pentacles. వాట్ ఎల్స్ యూనివర్స్? 2 of Wands, 6 of Wands, wow, Page of Wands, Page of Swords వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆల్రెడీ మనం రీడింగ్ స్టార్ట్ చేసింది దాంతో రైట్, ద స్టార్. మీ విష్ అనేది తొందరలో నెరవేరబోతుంది. మీ ఈ 88 పోర్టల్లో మీ విష్ అనేది జరగబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. సో డెఫినెట్లీ క్లియర్ ఇంటెన్షన్స్ పెట్టండి, పాజిటివ్గా హ్యాపీ ఎనర్జీతో డెఫినెట్లీ జరుగుతుందన్న బిలీఫ్తో ఆ ఇంటెన్షన్స్ని పెట్టేసేయండి బయటికి. ఓకే, సో యా, ద స్టార్ ఎనర్జీస్తో ఫస్ట్ థింగ్, ఇంతకుముందు ఏదైనా మీకు డిలే అయ్యింది మీ విష్, ఇప్పటికీ జరిగిపోవాలి కానీ డిలే అయిపోయింది, ఇంకా వెయిట్ చేస్తున్నాను అన్నట్లు అనిపిస్తే కనుక ఆ డిలేడ్ విష్ కూడా ఇప్పుడు క్లియర్ లైక్ జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ మంచి ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ వస్తుంది. మీ ఓపికకి, మీ పడిన కష్టానికి అన్నిటికీ ఫలితం వస్తుంది. యూనివర్స్ నుంచి డెఫినెట్లీ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ద స్టార్ వస్తుంది అని అంటే చాలా స్ట్రాంగ్గా ఒక చిన్న హోప్ని పెట్టుకొని
దాన్ని నమ్ముకొని ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అంటే నేనైతే వదలట్లేదు, నేను చాలా టైం నుంచి నేను కష్టపడుతూ ఉన్నాను, నాకు కొంచెం రిజల్ట్ వస్తే చాలు అని చెప్పేసి ఉంటుంది చూడండి. అంటే ఇంక అన్ని వేస్ అంతా అయిపోయి ఇంకా లాస్ట్ కొంచెం హోప్ ఉండడం అలా అనమాట. బట్ ప్రేయింగ్, బిలీవ్ చేయడము ఇదంతా జరుగుతూ ఉండొచ్చు. సో కాబట్టి మీకు డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళ కోసము మీకు మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. డెఫినెట్లీ దీనికి మంచి అవుట్కమ్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి మీరు ఏదైతే కష్టాలు పడుతూ ఉన్నారో ఇవి మెల్లిగా డిసప్పియర్ కంప్లీట్ అఫ్ కోర్స్ ఉంటుంది లైఫ్ అంటేనే అది, రైట్? సో బట్ మేజర్గా మీకు డిస్టర్బ్ చేస్తుంది ఏదైనా ఉంది అని అంటే మీ లైఫ్లో, దాని నుంచి మెల్లిగా దూరం అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇది మీరు ఈ 8/8 టైంలో 8/8 పోర్టల్ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్తో మనీ అబండెన్స్ చూపిస్తుంది. రీసెంట్ టైంలో మీలో ఎవరైనా మనీకి సంబంధించి ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, చూసి ఖర్చు పెట్టడము, అప్పులు అని చెప్పేసి, ఈఎంఐస్ అని చెప్పేసి ఇలాంటిది దానికన్నా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా జ్యువెలరీ కొంతమందికి విడిపించుకునేవి ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? సో బాగా స్టక్ అయిపోయి ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ నడుస్తుంది మీ లైఫ్లో అని అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఎవరికైనా నాకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మెసేజ్ చూపిస్తుంది ఏంటి అని అంటే పొలం లాంటిది ఉంటుంది, రైట్? మీ ఫీల్డ్స్, ల్యాండ్, ఏదైనా తోట లేకపోతే ల్యాండ్ ఏదైనా దాని నుంచి విడిపించుకోవాలి, దాని నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలని అనుకుంటూ ఉన్నారు, ఏదైనా వెతుకుతున్నారు అంటే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. కొంతమందికి పెట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆల్మోస్ట్ కోర్స్ ఈ టైంలో మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, లవ్ అనేది మేనిఫెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ కొంతమందికి ఏంటంటే సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ప్రస్తుతానికి లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, లైఫ్లో ట్రావెల్ అని చెప్పేసి మనీ బాగా మీ మీద మీకు స్పెండ్ చేసుకోవాలి, కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, కంప్లీట్లీ లిబరేటెడ్ ఎనర్జీ అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. బట్ ఈ టైంలో మీకు కొంతమందికి పెట్స్ ఏదైనా ఉంటే బాగుండు, బర్డ్స్ తెచ్చుకుందామా, లేకపోతే ఏదైనా శాంచురీస్కో, జూకో ఇలాంటి దగ్గరికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎందుకు అని అంటే హార్ట్ చక్ర ఓపెన్ అవుతున్నందుకు. గుర్తుపెట్టుకోండి, కంపాషనేట్గా ఎనర్జీ అనిపిస్తుంది మీకు, లైక్ యూనో యానిమల్స్ మీద, చిన్నపిల్లల మీద మనసు వెళ్తుంది అని అంటేనే, వాళ్ళలో ఆ జారిదనం కనిపిస్తుంది అని అంటేనే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోండి. సో కాబట్టి ఈ టైంలో మీరు మోస్ట్లీ మీ హార్ట్ చక్ర ఓపెన్ అయినప్పుడు అటు సైడ్ మీ మనసు వెళ్ళే ఛాన్సెస్, దాంతో ఆ యానిమల్స్తో, ప్లాంట్స్తో, ట్రీస్తో, ఇంకా చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రూట్ఫుల్ ఇన్కమ్, డెఫినెట్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ అయితే ఉంది. కొంతమందికి సక్సెస్ అనేది చూపిస్తుంది, ఇక్కడ కెరియర్ సక్సెస్ చూపిస్తుంది. రీసెంట్లీ మీ కెరియర్లో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, మిమ్మల్ని లాగేసేయాలి కిందికి, తక్కువ చూపించాలి అని చెప్పేసి ఏదో నెగిటివ్గా చెప్తూ ఉండడం మీ గురించి మీ కంపెనీస్లో ఇలా. సో ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంది మీ బిజినెస్లో కూడా అయ్యి ఉండొచ్చు. వర్క్ సిచ్యువేషన్లో స్పెషల్లీ అది ఉంది అని అంటే కనుక ఇక్కడ ఏంటి అని అంటే ఆ పడిన కష్టానికి మీకు ఏంటంటే మొత్తం అంతా నెగిటివిటీ రిమూవ్ అయిపోయి కొంతమందికి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, హయ్యర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్గా ఒక సక్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఫైనలీ ఆ ఫైట్ అనేది ఫినిష్ అయిపోయి ఒక సక్సెస్ సైడ్ మీరు వెళ్తున్నారు. ఇంకా కొంతమందికి జాబ్ సెర్చ్ చేస్తున్నారు, ఎన్నో ట్రయల్స్ చేశారు ఇప్పటికీ, కానీ ఎదురు చూడడమే సరిపోయింది, ఇంతవరకు ఆ ఇంప్రూవ్మెంట్ లేదు, గుడ్ న్యూస్ లేదు అని అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్లీ జాబ్ ఆపర్చునిటీ సంబంధించి వచ్చే గుడ్ న్యూస్ కూడా మీరు ఈ టైంలో వినొచ్చు, ఈ 8/8 పోర్టల్ టైంలో. అండ్ ఇది వచ్చేసి మంచి ఎక్స్పాన్షన్, డెఫినెట్లీ ఇది ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ ఉండే టైప్, అలాంటి ఆపర్చునిటీ వస్తుందన్నమాట. సో సక్సెస్ అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ సక్సెస్ ఇక్కడ ఉంది అని అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ మీద ఒకటి కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయి ఉండొచ్చు, లేదు అని అంటే వాళ్ళు ఇంకా రాదులే అని చెప్పేసి అనుకోవడము ఇలాంటిది అనమాట. నాకు ఎందుకు ఆ లైన్ విన్న వెంటనే ఏదో సీరియల్లో జరుగుతుంది చూడండి,
ఆ స్టైల్ లాగా అనిపించింది అనమాట. వద్దు వీళ్ళు పైనకి రాకూడదు, మనం ఏమైనా సరే చేసేసి ఈ పర్సన్ని కిందికి లాగేసేయాలి, ఇలా ఉంటుంది చూడండి, ఆ ఎనర్జీ అనిపించింది అనమాట. సో ఇప్పుడు డ్రమాటిక్ స్టైల్ చూడండి, లియో టైం ఉంది అని అంటేనే, లియో సీజన్ నడుస్తుంది అని అంటేనే డ్రామా మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. లియోస్ది అదొకటి మెంటాలిటీ, డ్రమాటిక్గా ఉంటారనమాట ఏదైనా సరే. సో కాబట్టి ఈ టైంలో మీ లైఫ్లో అది జరుగుతుంది అని అంటే, ఏదో సీరియల్ టైప్ నడుస్తుంది అని అంటే అది నిజంగానే ఇది లియో ఇన్ఫ్లుయెన్స్, మీ సీజన్ ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో నడుస్తుందని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. డ్రామా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో నాకు ఇక్కడ అందుకే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది, ఆ డ్రమాటిక్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు సక్సెస్ సైడ్ వెళ్తారు ఒక్కసారి. ఎలా అంటే హఠాత్తుగా అనమాట, అందరూ ఈ పర్సన్ ఇంకా పైకి రామనుకున్నామే, వీళ్ళకి ప్రమోషన్ రాదు, జాబ్ రాదు అనుకున్నామే, కానీ వచ్చిందే ఈ విధంగా. సో అఫ్కోర్స్ నేను అది కొంచెం సినిమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీరు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఏదో మెసేజ్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. యంగర్ ఎనర్జీ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఒకటి వచ్చేసి సాజిటేరియస్ ఏరీస్, లియో కంటే సాజిటేరియస్ ఏరీస్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ధనుషు రాశి, సాజిటేరియస్ ఏరీస్ మేష రాశి, అండ్ కొంతమందికి ఎయిర్ సైన్స్ కూడా చూపిస్తుంది. జెమినాయ్, మిథున రాశి, లీబ్రా, తులా రాశి, ఈ సైన్స్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే, యంగర్ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఎనర్జీలో యంగ్ అయి ఉండొచ్చు, ఏజ్ కాదు, నేను ఎనర్జీ వైజ్గా చెప్తున్నాను. సో ఇలాంటి పర్సన్ నుంచి మెసేజ్ కూడా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఈ 88 పోర్టల్ టైంలో. అండ్ ఈ మెసేజ్ వచ్చేసి ఏదో నార్మల్ మెసేజ్ అయితే కాదు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచించి మెసేజ్ చేయాలి, ఎక్సైట్మెంట్తో మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీకు మెసేజ్ పెడుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఎస్, ఇవన్నీ మీరు ఈ 88 పోర్టల్ టైంలో, ఈ లయన్స్ గేట్ టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి పవర్ఫుల్ ఎనర్జీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను జూలై 23 మనకి లియో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే చెప్తూ వస్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి ఈ సీజన్ని. రిలాక్స్ అవ్వాలి అదంటే మనకు నెక్స్ట్ వచ్చే సీజన్ వచ్చేసి వర్గో సీజన్. సో ఎర్త్ సీజన్, చాలా గ్రౌండింగ్, పీస్ఫుల్, కామ్ ఎనర్జీ అనమాట. సో మీరు ఏదైనా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ టైంలో చూడొచ్చు. నేను అక్కడ మీకు చెప్తాను ఆ రీడింగ్లో. సో ప్రస్తుతానికైతే బ్రేక్ అంటే మెయిన్ ఫోకస్ దీని మీద అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.